ఓం శ్రీ గణపతియే నమః. శ్రావణమాసం ముగియవస్తుంది. ఈ నెల 23వ తేదీన అమావాస్యతో శ్రావణ మాసం ముగుస్తుంది. 24వ తేదీ నుండి భాద్రపద మాసం వస్తుంది. అయితే భాద్రపద మాసంలో 27వ తేదీన వినాయక చతుర్దశి వస్తుంది. ఆ రోజు వినాయకుడిని ఇంటిలో పెట్టుకునే వాళ్ళు ఇంటి లోపల పెట్టుకొని పూజలు చేసి జరుపుకుంటారు. ఇంటి లోపల పెట్టుకొని వారు బయట ఎక్కడైనా స్టేజ్ వేసి పెద్ద పెద్ద విగ్రహాలు వినాయకుని యొక్క విగ్రహాలు పెట్టి పూజిస్తారు. కానీ ఇక్కడ పెద్దదా చిన్నదా అనేది కాదు. వినాయకుడిని కెమికల్స్తో తయారు చేసినవి కాకుండా చిన్న వినాయకుడైన మట్టితో చేసిన విగ్రహం చాలా శ్రేష్టమైనటువంటిది. మట్టితో చేసిన వినాయకుడైతే నీటిలో నిమజ్జనం చేసినప్పుడు అది నీళ్ళలో కరిగిపోతుంది కాబట్టి ప్రజలకు ఎలాంటి హాని కూడా జరగదు. కెమికల్స్తో కలిపిన ఈ రంగురంగుల వినాయకులను నిమజ్జనం చేసినచో నీళ్ళలో కలిసిపోయి మనకు ఎంతో ముప్పు వాటిల్లుతుంది. ఇంతకుముందు ఊర్లో ఒక్క వినాయకుడిని పెడితే అందరూ అక్కడికి వెళ్ళి పూజలు చేసి ప్రసాదాలు అర్పించి వచ్చేవారు. కానీ ఇప్పుడు అడుగడుగున వినాయకుని విగ్రహాలు పెడుతున్నారు. అది గొప్పల కోసం ఆర్భాటాల కోసమో కాదు. అయితే ఈ వినాయకుడిని పెట్టినప్పుడు ఎంత నియమనిష్టలతో ఉంటున్నామో, ఎంత భక్తి శ్రద్ధలతో ఎంత పూజిస్తున్నామో, తనకిష్టమైనటువంటి నైవేద్యాలు ఎన్ని పెడుతున్నాము అనేది తెలుసుకొని పూజిస్తే ఆ వినాయకుని యొక్క ఆశీర్వాదాలు మనకెళ్ళే వేళలా కలుగుతుంటాయి. మరి ఒక విషయం ఏమిటంటే, మనం వినాయకుడిని ఎందుకు సంవత్సరంకి ఒకసారి ఎవరికి తగ్గట్టుగా 5 రోజులు, 9 రోజులు, 11 రోజులు, 13 రోజులు, ఎవరికి ఎన్ని రోజులు ఓపిక భక్తి ఉంటే అన్ని రోజులు పెట్టి పూజిస్తారు. వినాయకుని ప్రత్యేక పూజలు ఎందుకు చేస్తారు? అన్నింటికంటే మూలాధార చక్రం వినాయకుడు కాబట్టి. ఏ పూజకైనా ముందు వినాయకుడిని పూజించిన తర్వాతనే అన్ని దేవుళ్లకు పూజలు చేస్తారు. అది వినాయకుడికి ఉన్నటువంటి గొప్ప వరం. మా ఇంట్లో అయితే పండగ రోజు మట్టి వినాయకుడిని పెట్టి పూజిస్తాం. మేము ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రపరచుకొని ఇంటి ముందు ముగ్గులు పెట్టి ఇంటిని నీట్గా శుభ్రపరిచిన తర్వాత తలంటు స్నానం చేసి పూజ గదిని శుభ్రపరిచిన తర్వాత గ్యాస్ స్టవ్ను శుభ్రపరిచి కుంకుమ బొట్లు పసుపు బొట్లు పెట్టి వినాయకునికి ఇష్టమైనటువంటి ఉండ్రాల పాయసం తయారు చేసి సిద్ధం చేసుకొని పెట్టుకుంటాం. పూజకు కావలసిన సామాగ్రిని సిద్ధం చేసుకొని పూజ గదిని నీళ్లు చల్లి అలికి ముగ్గు వేసి దానిపైన పీట వేసి ఆ పీట పైన ముగ్గు వేసి దానిపైన వినాయకుడిని పెట్టి ఇష్టమైనటువంటి ఆకులు అన్నీ పరిచి వినాయకుని విగ్రహం పెట్టి విగ్రహంకు బొట్లు గంధం బొట్లు పసుపు బొట్లు అన్నీ కూడా పెట్టి రకరకాలైనటువంటి పూలతో అలంకరించి తనకి ఇష్టమైనటువంటి పండ్లు కూడా పెడతాం. వినాయకునికి వెలగపండు అంటే చాలా ఇష్టం. మరి చింతకాయలు అన్నీ రకరకాలైనటువంటి స్వీట్లు అవి ఇవి అన్నీ కూడా మేము పెడతాం. అయితే ఈ గరికతో కూడా వినాయకుని గరిక అంటే చాలా ఇష్టం కాబట్టి గరికతో కూడా మేము పూజ చేస్తూ ఉంటాం. అయితే వినాయకునికి కొంచెము రోజు చేసేటువంటి పూజలైనా ఆ యొక్క పండగ రోజైనా కూడా ఆ వినాయకునికి కొంచెం బెల్లం ముక్క పెట్టినా కూడా చాలా సంతోషపడతాడు. అయితే కొంచెం బెల్లం ముక్క పెట్టి రోజు నైవేద్యంగా పెట్టినా కూడా వినాయకుడు చాలా సంతోషిస్తాడు. అందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత అన్నీ పెట్టిన తర్వాత వినాయకుని అష్టోత్తర నామాలు వినాయకునికి సంబంధించిన శ్లోకాలు అన్నీ కూడా చదువుతాం. ఆ తర్వాత పూజ అయిన తర్వాత అగరబత్తీలు వెలిగించి కొబ్బరికాయ కొట్టి మేము తయారు చేసుకున్నటువంటి ఉండ్రాల పాయసం కూడా పెడతాం. ఆ తర్వాత ఈ యొక్క వినాయకుని యొక్క అడుగులు ఇంట్లో నుండి బయట దాకా కూడా మేము వినాయకుని యొక్క అడుగులు అన్నీ కూడా వేసి ఆ వినాయకుడు మా ఇంట్లోకి రావాలని అతని యొక్క ఆశీర్వాదాలు మాకు ఎల్లవేళలా కలగాలని కోరుకుంటూ మేము భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటాం.